మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చిన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన చిన్నారి ప్రసన్న తలసేమియా వ్యాధితో గత 5 ఏళ్ల నుంచి బాధపడుతుంది. అందులో భాగంగా ఈ సమాచారం మనకు సుమన్ టీవీకి రావడంతో మనం ఈ గ్రామానికి చేరుకొని ఆ పాపకున్న వ్యాధిని 10 మందికి తెలిసేలా మనం ప్రసారం చేయడంతో దాతలు అయితే ఒకరొకరు ముందుకు వచ్చి సాయం చేస్తున్నారు. అందులో భాగంగానే మనతో పాటు తల్లిదండ్రులు అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఈరోజు సుమన్ టీవీ వాళ్ళు మీకు కవర్ చేయడంతో మీకు పాపకు దాతల ముందుకు రావడంతో మీకు ఎలా అనిపిస్తుందమ్మా? మా పాపకు తలసేమియా వ్యాధి ఉన్నందుకు సుమన్ టీవీ సార్ వాళ్ళు మా పాపకు ఫస్ట్ ప్రచారం చేస్తుండ్రు. ఆ సార్ వాళ్ళు ప్రచారం చేయడం వల్లనే మా తాతలు సాయం చేస్తున్నారు. ఈరోజు 3 సార్ వాళ్ళు వచ్చి మాకు పాపకు సాయం చేసిండ్రు. 62,000 సాయం చేసిండ్రు. ఇలాంటి దాతలు ఎవరైనా ఉంటే మాకు ఇంకా సాయం చేయాలని కోరుకుంటున్నా. సుమన్ టీవీ ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదములు. సార్ వాళ్ళు ఫస్ట్ వచ్చి మాకు చూపించి ప్రతి ఒక్కరికి అందజేస్తున్నారు. ఈ సార్ వాళ్ళకి అందరికీ ధన్యవాదములు. అయితే మా పాపకు తలసేమియా అనే వ్యాధి ఉంది. గత 5 సంవత్సరాలకి వెళ్ళి బ్లడ్ ఎక్కిస్తూనే ఉన్నాము. పాపకు చాలా అనారోగ్యంగా ఉంది. ఇలాంటి ఇబ్బందులు ఉన్నందుకు ఆమెకు ఆపరేషన్ చేయాలని అంటే ఖర్చు 30 లక్షల వరకు వస్తుంది. కాబట్టి దాతల కోసమని ఆలోచన చేస్తే సుమన్ టీవీ మా గురించి తెలుసుకొని వచ్చి ఒక వీడియో తీయడం వల్ల మాకు వారి తరపు నుండి దాతలు వచ్చి మాకు ఈరోజు 62,000 వరకు ఆర్థిక సాయం చేశారు. అయితే సుమన్ టీవీ వాళ్ళు 10 మందికి తెలిసేలాగా చేశారు. కాబట్టి సుమన్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు మద్దూర్ మండలంలోని చిన్నారెడ్డిపల్లిలో ఓ చిన్నారికి తలసేమియా అనే వ్యాధితో బాధపడుతుంది. అదేవిధంగా 5 ఏళ్ల పాప దాదాపు 3-4 ఏళ్ల నుండి ప్రతి నెల బ్లడ్ అనేది ఎక్కించడం జరుగుతుందంట. ఈ విషయం తెలుసుకొని నేను కూడా నిన్న మొన్న వాళ్ళకి అడిగి నా వంతు ఆర్థిక సాయం ఒక 30,000 నేను డొనేట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ వ్యాధి కోసం మండలంలోని మండల నాయకులు, అదేవిధంగా బిజినెస్ మ్యాన్లు వీళ్ళందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పాపకు దాదాపు 30 లక్షల ఖర్చు అవుతుందంట ఆపరేషన్కి. దయచేసి ఎవరైనా ఆర్థిక సాయం చేసే వాళ్ళు ఉంటే ముందుకొచ్చి ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటూ, నేను మున్సిపాలిటీలోని 10వ వార్డు కౌన్సిలర్ని. నేను అందరికీ దయచేసి ఒకటే విన్నపం, ఈ పాపని మనం కాపాడుకుందాం. దయచేసి అందరూ సాయం చేస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను. మన హనుమంతు మరియు అనిత బిడ్డ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నందుకు చాలా చింతించవలసిన అవసరం ఉంది. దాతల కొరకు దాదాపు ఆ ఆపరేషన్ ఖర్చు 30 లక్షలు అవుతుందని చెప్తున్నారు. కాబట్టి దాతలు ఎవరైనా ఉన్నా మానవతా దృక్పథంతో అందరం సాయం చేయాలని అందరితో కోరుకుంటున్నా. ఈరోజు మద్దూరు మున్సిపాలిటీలో కౌన్సిలర్గా ఉన్నటువంటి రెనువట్ల గోవింద్ గారు ఆర్థిక సాయం 30,000 చేయడం జరిగింది. ఎందుకంటే అందరు కూడా తమకు తోచినంత ఇంత చేయాలని ఏమి కూడా లేదు. కాబట్టి దాతలు ఎవరైనా ఉన్నా ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ మానవత దృక్పథంతో వాళ్ళకు ఆర్థిక సాయాన్ని అందిస్తారని వాళ్ళ తరపు నుండి మా చిన్నారెడ్డిపల్లి గ్రామ సర్పంచు మరియు మేము ఉప సర్పంచ్గా అందరితో కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా నా వంతు కూడా 30,000 సాయం అందిస్తానని చెప్తున్నాను. తల్లిదండ్రులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆ పిల్లను బాగోగులు చూసుకోవాలి. కాబట్టి ముఖ్యంగా మన
గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న దృష్టికి, మొదట తిరుపతి రెడ్డి అన్న దృష్టికి తీసుకెళ్తానని కూడా ప్రభుత్వ సహాయాన్ని అందించాలని కూడా వారితో కోరుకుంటూ